నమస్కారం, ప్రతిధ్వనికి స్వాగతం. కెరీర్లో త్వరగా ఎదగాలని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆర్థికంగా స్థిరపడాలని ఎవరికుండదు. కానీ కాలమే కరిగిపోతోంది. కళ్ళు మూసి తెరిచేలోపే ఏళ్లకేళ్లు గడిచిపోతున్నాయి. అనేక ఆశలు, లక్ష్యాలతో కూడిన 2025 ముగింపు దశకు వచ్చేసింది. ఇక రాబోయే 2026లోనైనా కెరీర్కు గట్టి పునాదిరాయిగా మలుచుకోవాలి, ఉద్యోగ అవకాశాలని అందిపుచ్చుకోవాలి. ఇలాంటివే ఇప్పుడు యువతరం ఉద్యోగార్థులకున్న ఆశలు. మరి అందుకున్న మార్గాలేంటి? ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ ఇలాంటి రంగాల్లో అనేక మార్పులతో 2025 ఒక డిస్రప్టర్గా నిలిచింది. మరి 2026 ఎలా ఉండబోతోంది? ఏ కోర్సులు, ఏ స్కిల్స్, ఏ రంగాలలో అవకాశాలు బాగుండే అవకాశం ఉంది? ఇక అంది వచ్చే అవకాశాలని ఒడిసి పట్టుకోవాలంటే మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేసుకోవాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు అమిత్ గారు, మైరాంక్ CEO, కెరీర్ కన్సల్టెంట్, అనురాధ తోట గారు, బ్లాక్ బక్ CEO, ప్రొఫెసర్ శివప్రసాద్ గారు, IIT మద్రాస్ విశ్రాంతాచార్యులు కాసేపట్లో చర్చలో పాల్గొంటారు. ఇక ముందుగా అమిత్ గారు, ఇలా వచ్చిన 2025 అలా వెళ్ళిపోయింది అంటే ఇంకా ఆల్మోస్ట్ ఎండ్లో ఉన్నాం. యువతరం కూడా 2026కు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. మరి వచ్చే ఏడాది జాబ్ మార్కెట్పై ఉన్న అంచనాలేంటి? సార్, బేసికలీ జాబ్ మార్కెట్ అనేది చాలా బాగుంది సార్. ఇప్పుడు కూడా మనం యాజ్ ఎ యంగ్స్టర్స్ జాబ్ మార్కెట్ గురించి అయితే అసలు టెన్షన్ పడే అవసరమే లేదు. బికాజ్ నేను యాజ్ ఎ కెరియర్ కౌన్సిలర్ గా కూడా చాలా కంపెనీస్ హెచ్ఆర్స్ తో రిలేషన్ లో ఉంటా. ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ సిఎస్సి అంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో మాట్లాడితే నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కాకుండా కూడా మెకానికల్ అయినా, సివిల్ అయినా, ట్రిపుల్ అయినా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయినా, ఈసీ అయినా, ప్రతి ఒక్కరికి ప్రతి కంపెనీలో ఓపెనింగ్స్ అయితే బాగానే ఉన్నాయి. బట్ యాజ్ ఫర్ యాజ్ కొన్ని స్కిల్ లెవెల్స్ ఉన్నాయి అన్నమాట. అది మనకి కాలేజ్ లెవెల్లో కొన్ని యూనివర్సిటీస్, కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ యూ దట్ క్వాలిటీ. బట్ సమ్వేర్ ఆ ల్యాక్ అనేది, ఆ గ్యాప్ అనేది ఉంది. దానివల్లే జాబ్ మార్కెట్ అనేది చాలా మంది భయపడతారు. ఏమని, అది ఇంజనీరింగ్ అయిపోయింది, నాకు జాబ్ వస్తుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, మైరాంక్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మా కంపెనీ. 150+ ఎంప్లాయీస్ మా ఆర్గనైజేషన్ లో పనిచేస్తారు. ఇఫ్ అ గ్రాడ్యుయేట్ హూ హ్యాస్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్, I will be willing to take him మాట. So job market, if you see 2026, I see a very bright future for all youngsters. చాలా బాగా ఉంటది జాబ్ మార్కెట్ అయితే, భయపడే అవసరం లేదు. యాజ్ ఫర్ యాజ్ మీ డిగ్రీలతో పాటు మీ స్కిల్ సెట్స్ అనేది చాలా ఇంప్రూవ్ చేయాలి. దట్ వుడ్ బి మై సజెషన్ సార్. ఓకే, శివప్రసాద్ గారు, అంటే ఇంజనీరింగ్ ఒక్కటనే కాదు, ఈ ఏడాది మొత్తం చూస్తే ఏ రంగాల్లో ఉద్యోగాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి? అంటే డిగ్రీలు ఉన్నా కూడా ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? మనకి ఉద్యోగాలు రాకపోవడానికి మార్కెట్లో ఒక రకమైన అన్సర్టనిటీ ఉందండి. ఒకటి ఇంటర్నల్, రెండోది ఎక్స్టర్నల్. అమెరికా ప్రభావం మన జాబ్ మార్కెట్ మీద చాలా ఉంటుంది. మన ట్రంప్ గారు వచ్చినాక కనీసం ఎట్లా ముందుకు పోతుంది అనేది అమెరికన్ కంపెనీల్లో కూడా చాలామందికి స్పష్టమైన అవగాహన లేకుండా మనం రిక్రూట్ చేసుకుంటే ఎడిషనల్ మ్యాన్ పవర్తో ఏం చేస్తామనే ఒక భయం అనేది వచ్చింది. అందుకని స్లోగా పరిస్థితులు సర్దుమణిగినాక చేర్చుకుందామనే ఒక అభిప్రాయంతో కొన్ని కంపెనీలు ఉన్నాయి. రెండోది, ఏఐ మనం అనుకునే దానికంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఏఐ బోధన కంటే ఇండస్ట్రీలో ఉపయోగం చాలా వేగంగా జరుగుతుందన్నమాట. మనకి ఏఐ ట్రైన్డ్ మ్యాన్ పవర్ను ఇండస్ట్రీ చూస్తున్నాయి. ఆ ఇండస్ట్రీకి సరిపడా ఏఐ మ్యాన్ పవర్ లేక ఒకటి. రెండవది, ఏఐ మూలంగా జాబ్స్, ఇద్దరు చేసే జాబ్స్, నలుగురు చేసే జాబ్స్ కూడా ఒక్కళ్ళే చేయగలుగుతున్నారు. ప్రోగ్రామ్ కానివ్వండి, డేటా అనలిటిక్స్ కానివ్వండి, వీటన్నిటిలోనూ కూడా ఏఐ వచ్చినాక వేగవంతమయ్యి ఇందులో నుంచి వచ్చేసేసినాయి. ఇది ఏఐ తోటి. అట్లాగే ఈ కాల్ సెంటర్స్ చూస్తే చాట్ బాట్స్ వచ్చినాయి. చాట్ బాట్స్ వచ్చేసి మనం ఇచ్చే క్వశ్చన్కి ఆన్సరు చాట్ బాటే చెప్తుందన్నమాట. ఈ రకాల కారణాల మూలంగా ఒకటి అన్సర్టనిటీను, రెండోది ఏఐ చాట్ బాట్స్ ముందుకు వచ్చేసేసి చెప్పడం మూలంగాను జాబ్ మార్కెట్లో కొంచెం మందం వచ్చింది. ఇవి కారణాలు. ఓకే, అనురాధ్ గారు, ఈ ఏడాది మొత్తం చూస్తే అనురాధ్ గారు చెప్పండి.
ఎస్, ముఖ్యంగా 2026లో ఏ రంగాల్లో ఉద్యోగాల సృష్టి అధికంగా ఉండే అవకాశం ఉంది? ఏఐ కావచ్చు, ఎంఎల్ సహా క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, ఇలా టెక్ రంగాల్లో కొత్త ఉద్యోగాలపైన అంచనాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఏఐ స్పెసిఫిక్గా ఓన్లీ ఏఐ నేర్చుకున్న వాటికంటే కూడా అన్ని రంగాల్లో కూడా ఏఐ ఉపయోగించడం అనేది పెరుగుతుందండి. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా సరే, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్లో అయినా సరే, హెల్త్ కేర్ అయినా సరే, బ్యాంకింగ్ సెక్టర్లో అయినా సరే, ఏ సెక్టర్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఏఐ యాడెడ్ స్కిల్గా మోర్ ఉపయోగపడుతుంది అనమాట. నాట్ ఎక్స్క్లూజివ్లీ యాజ్ ఏఐ చాలా తక్కువ జాబ్స్ ఉంటాయి మీకు. కానీ కంప్యూటర్ సైన్స్తో కానీ దేంతో అయినా కలిపినప్పుడు అది కంపల్సరీ అయిపోయింది అనమాట. ఇంతకుముందు ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ కంప్యూటర్స్ నేర్చుకోవడం అంటే ఎలా ఆపరేట్ చేయాలో, ఎలా నేర్చుకోవాలో ఇప్పుడు ఏఐ ఉపయోగించడం నేర్చుకోవాలన్నమాట. సో ఎవరైనా సరే ఇప్పుడు బీబీఏ చదివిన వాళ్ళైనా, ఎంబీఏ చదివిన వాళ్ళైనా, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీర్ అయినా, లేకపోతే సివిల్ ఇంజనీర్ అయినా, ఏఐ అనే అడిషనల్ స్కిల్ మాత్రం వాళ్ళు తప్పకుండా నేర్చుకోవాల్సి వస్తుంది. ఈవెన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్కి ఏఐ స్కిల్స్ జత చేస్తే అప్పుడు బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉంటాయండి. ఓకే, అయితే ఇప్పుడు బయటకు వస్తున్న స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే లాస్ట్ 10 ఇయర్లో బయటకు వచ్చిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, ఏ ఇతరత్ర వేరే విద్యారంగాల నుంచి కావచ్చు, కానీ స్కిల్స్ మాత్రం 20% ఉంటున్నాయి. జస్ట్ డిగ్రీ పట్టాలు మాత్రమే పొందుతున్నారు విద్యార్థులు అనేది ఒక వాదన వినపడుతుంది. ఇప్పటికే డేటా సైన్స్ లాంటి కొన్ని కొత్త కోర్సులు అయితే ప్రవేశపెట్టారు. ఇంకా ఎలాంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందంటారు, ముఖ్యంగా బీటెక్ స్టూడెంట్స్ కానీ ఇతర వేరే విద్యార్థులకు కానీ? కోర్స్ కంటే కూడా అండి, ఎన్ని కోర్సెస్ ప్రవేశపెట్టినా కూడా స్కిల్ అనేది కోర్స్తో రాదు. స్కిల్ అనేది ఇంటర్న్షిప్ ద్వారానో, లేకపోతే నిజంగా హ్యాండ్స్ ఆన్గా ఒక ప్రాజెక్ట్ తయారు చేయడం, నో లాంగర్ ఒక సర్టిఫికేట్ అనేది కానీ కోర్స్ కానీ నేను చేశాను ఒక కోర్సు, నాకు సర్టిఫికేషన్ ఉన్నది అనేది సరిపోదు. ఇంకా నువ్వు చేస్తే నువ్వు తయారు చేసిన పోర్ట్ఫోలియో ఎక్కడుంది అంటే నువ్వు తయారు చేసిన ప్రాజెక్ట్ చూపించు, లేకపోతే నీ ఇంటర్న్షిప్లో నువ్వేం ఏం చేసావో అది బాగా ఎక్స్ప్లెయిన్ చేయి. అంటే పోర్ట్ఫోలియో చూపించగలగడం, మీరు తయారు చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్ అయిపోయింది అన్నమాట. నాకు ఒక కోర్స్ ఉందో సర్టిఫికేట్ ఉందంటే కాదు, స్కిల్ కోర్సు సర్టిఫికేట్ తోటి కంపల్సరీగా ఇతనికి వచ్చు అని చెప్పలేం. సో ఒక ఇంటర్న్షిప్ అనేది కంప్లీట్ చేసాము అంటే మీరు ఒక ప్రాజెక్ట్ చేశారా అది మాకు చూపించగలరా. మీరు రెజ్యూమే ఒకటి సరిపోయేది ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే మోర్ దాన్ రెజ్యూమే యువర్ గిట్హబ్ ప్రొఫైల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీ కోడ్ ఎక్కడుంది, మీ ప్రొఫైల్ ఎలా ఉంది, ఎలా వర్క్ అవుతుంది మీరు చేసిన ప్రోడక్ట్, నేను ఒక ప్రాబ్లం ఇస్తే మీరు సాల్వ్ చేయగలరా. ఓకే, ఇలాంటివన్నీ అడుగుతున్నారనమాట. ఎందుకంటే మనకి ఏఐ సహాయం ఉంది. మీరు పెద్ద టాప్ కోడర్ అయినా కూడా ప్రొడక్టివిటీ ఏఐ తోటి బాగా ఇంప్రూవ్ అయిపోతుంది. కాబట్టి మీకు ఒక డొమైన్ హెల్త్ కేర్, లేకపోతే నేను ఇప్పుడు నేను ఎయిర్టెల్లో ఒక మేనేజరు, సో ఈ పలానా ప్లేస్లో నేను ఎయిర్టెల్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేం చేస్తావు, అలాంటి పెద్ద క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలరా. ప్రాబ్లమ్ సాల్వింగ్ కేపబిలిటీ, దిస్ ఇస్ వాట్ దే ఆర్ ఆస్కింగ్ అనమాట అండి. ఓకే, శివప్రసాద్ గారు, మీ అభిప్రాయం ఏంటి? విద్యార్థులలో మార్పు రావాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? ఓన్లీ డిగ్రీ పట్టాలు పొందితే సరిపోద్దా? స్కిల్ను డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? మనకి ఈరోజు డిగ్రీ కంటే ఏ కంపెనీ అయినా కానీ మనకు కంపెనీలో అవసరమైన పని మనం రిక్రూట్ చేసుకునే అతను చేయగలరా అని చూస్తున్నారు. డిగ్రీలో 90% వచ్చిందా 70% వచ్చిందా అనేది ముఖ్యం కాదు. ఈరోజు జాబ్స్ అన్నీ కూడా స్కిల్ బేస్డ్ జాబ్స్, నాట్ ది నాలెడ్జ్. ఇంతకుముందు యూనివర్సిటీస్ అన్నింటిలో కూడాను నాలెడ్జ్ మీద ఫోకస్ చేసి, అంటే మనం థియరీ చెప్తాము, మినిమంగా ల్యాబొరేటరీస్ ఉంటాయి, వాళ్ళకి ఎట్లా థియరీ అప్లై చేయాలో తెలుసు కానీ ప్రాక్టికల్గా ఎట్లా చేయాలనేది తెలియదు. అవును, ఇప్పటికి వచ్చేటప్పటికి కంపెనీలు అన్నీ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం చేస్తున్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, చాలామంది విద్యార్థులకి రకంగా చేయాలని పక్కన వాళ్ళకి కానీ లేకపోతే ఇంటర్వ్యూలో కమిటీ వాళ్ళకి కానీ నాలెడ్జ్ కమ్యూనికేషన్ తక్కువగా ఉన్నది. బట్ ఈరోజు ఏంటిది, మనకి ఎంప్లాయర్స్ అందరూ కూడా గ్లోబల్ మార్కెటింగ్ కోసం చేస్తున్నారు. ఇతను చేసిందైనా లేకపోతే చేయబోయేదైనా గ్లోబల్ ఉందా లేదా అని కంపెనీస్ చూస్తున్నాయి. తర్వాత ఇప్పుడు ఆటోమేషన్, డేటా ఎంట్రీ, ఇంతకుముందు ఈ జాబ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా డేటా ఎంట్రీ ఇవన్నీ కూడా పోతున్నాయి.
ఈ సర్టిఫికేట్ మెంటాలిటీ అంటే నాకు డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది, లేకపోతే నేను కోర్స్ చేశాను, ఆ కోర్స్ సర్టిఫికేట్ వస్తుంది, దానిని బట్టి నాకు జాబ్ వస్తుంది, ఆ మెంటాలిటీతో స్టూడెంట్స్ ఇప్పటికి కూడా చాలామంది ఉన్నారు. కాలేజీలు కూడా ఆ మెంటాలిటీతోనే ఉన్నాయి. ఈరోజు కావలసినవి చదువుకునేటప్పుడే ఉద్యోగంలో ఏ రకమైన పని చేయాలనేది కాలేజీలో 4 సంవత్సరాలు ఉన్నప్పుడే తర్ఫీదిస్తు మూలంగా జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి, గ్లోబల్ కాంపిటేటివ్నెస్ మనకు వస్తుంది. ఓకే, ఇది మనం చేయాల్సింది ఇదండి. ఓకే. అమిత్ గారు, గతంతో పోల్చితే ఈ ఏడాది రిక్రూట్మెంట్ ప్యాటర్న్ ఎలా మారింది, ఆ ట్రెండ్స్ ఎలా మారాయి? అంటే జాబ్ ఇచ్చే ముందు సంస్థలు ఏ క్వాలిటీస్ చూస్తున్నాయి, వాటిని ఎలా పరీక్షిస్తున్నాయి? బేసిక్లీ ఎవ్రీ ఇయర్ మనం చూస్తే చేంజెస్ అవుతాయి. ఇప్పుడు కొత్త ఫ్రెష్ బీటెక్ స్టూడెంట్ ఉన్నాడు, లేకపోతే ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంటే ఉన్నాడు అనుకోండి. జనరల్ గా ఏమవుతుంది అంటే వాళ్ళ సీనియర్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళు ఎవరైనా సీనియర్ ఏదైనా కంపెనీలో జాయిన్ అయినారు అనుకోండి, ఆ ఎగ్జాంపుల్స్ ఫాలో అవుతారు. కానీ ఏమైతుంది, స్లోగా ద ట్రెండ్స్ ఆర్ చేంజింగ్ మాట. సో దానివల్ల నేను ఏమంటున్నా అంటే కాలేజ్ లోనే మీరు హైలీ ఎక్స్పోజర్ చేశారనుకోండి, కొన్ని ఇన్స్టిట్యూట్స్, కొన్ని కాలేజెస్ అవి చేస్తున్నాయి. దానివల్లే మీకు చూడండి మంచి ఇన్స్టిట్యూట్స్ లో ఏమవుతున్నాయి అంటే యావరేజ్ శాలరీ ప్యాకేజ్ పెరిగింది. మీరు ఇప్పుడు కొంతమంది ప్యానలిస్ట్ చెప్తున్నారు దే బ్యాంక్ ఆన్ బుల్స్ ఐ. ఏంటంటే సర్టిఫికేట్స్ కాకుండా మనం ఫోకస్ చేయాల్సింది నాలెడ్జ్ బేస్డ్ ఎడ్యుకేషన్, ఓకే, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్. దీస్ ఆర్ ద 2 things. యాజ్ అ కౌన్సిలర్ నేను కూడా ఇదే చెప్తా. ఓకే, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటే మీకు రిక్రూట్మెంట్ ఎవరైనా ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బీటెక్ కాలేజ్ లో చదువుకుంటున్నాను, ఓకే, యాజ్ అ బీటెక్ స్టూడెంట్ నాకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది ఎప్పుడు అంటే సీరియస్ గా ప్రిపరేషన్ అనేది ఎప్పుడు కాదు. ఓకే, వెన్ ఐ గో అండ్ ఐఎమ్ ఫేసింగ్ రిక్రూటర్ ఆర్ ఎన్ హెచ్ఆర్, అతను ఏమనుకుంటాడు, నేను టెక్నికల్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతానని అతను అనుకుంటాడు. సో నేను ఆ టెక్నికాలిటీ మీద ప్రిపేర్ అయ్యి వస్తా. కానీ జనరల్ కాన్వర్సేషన్స్ ఎలాగుండాలి, అసలు ఏంటి అది ఎప్పుడు వస్తుంది అంటే మీరు వెళ్ళి ఫీల్డ్ లో మీ కాలేజ్ కాకుండా, మీ ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్ కాకుండా, ఏదైనా సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి అన్కంఫర్టబుల్ జోన్స్ లో మీరు పని చేయడం మొదలు పెడితే మీకు ఆటోమేటిక్ గా మీ స్కిల్ లెవెల్, కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు ఏమైతుంది అంటే సార్, ఏ రిక్రూట్మెంట్ అయినా, ఎక్కడ ఇంటర్వ్యూ అయినా, పబ్లిక్ టాక్ అయినా, ఏదైనా నేను ఈజీగా కంఫర్టబుల్ గా మాట్లాడగలను. ఓకే, సో రిక్రూట్మెంట్ ప్యాటర్న్ ఈ రోజు కూడా సార్, నేను నా కంపెనీ ఉంది, వేరే కంపెనీ ఉంది, బాగా కష్టపడేవాడు, నేర్చుకునేవాడు ఉంటే యాజ్ అన్ ఎంప్లాయర్ ఏ ఆర్గనైజేషన్ అయినా తీసుకుంటారు. ఓకే, బట్ వెన్ ఇన్ అన్ ఇంటర్వ్యూ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కన్విన్స్ అతన్ని, సార్ నేను ఇది అంటే చెప్పడం కాదు సార్, చెప్పడం చాలా మంది ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు అంటారు కదా సార్, తప్పుగా అనుకోకండి, అంటారు దిస్ ఇస్ మై నేమ్, దిస్ ఇస్ సో అండ్ సో, దీస్ ఆర్ ద లాంగ్వేజెస్ ఐ నో అని. ఇంకోటి రెజ్యూమే కూడా కట్ కాపీ పేస్ట్ అవుతుంది అందరికి. సో చూసిన వెంటనే తెలిసిపోతుంది. రిక్రూటర్స్ కూడా వాళ్ళు కూడా సంవత్సరం నుంచి చూస్తున్నారు. రిక్రూటర్స్ దే సీ ఫర్ ఆనెస్టీ. మీరు ఆనెస్ట్ గా ఉన్నారు, రిక్రూటర్ కి కాన్ఫిడెన్స్ వచ్చింది, ఏమని ఇతను ఆనెస్ట్ గానే చెప్తున్నాడు, ఇతనికి నేను నా ఆర్గనైజేషన్ లో ఆపర్చునిటీ ఇస్తే కష్టపడతాడు, నేర్చుకుంటాడు. ఓకే, దట్ ఈస్ వేర్ ఆ రిక్రూటర్ ఈస్ లుకింగ్ ఫర్ సార్. బికాస్ మోస్ట్ ఆఫ్ ద హెచ్ఆర్స్ నేను మాట్లాడినప్పుడు మాక్సిమం పెద్ద కంపెనీస్ లో నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా కొలీగ్స్ ఉన్నారు. బికాస్ నేను కూడా ఈ మైరాంక్ కంపెనీ స్టార్ట్ చేసే ముందు ఐ వాజ్ ఆల్సో వర్కింగ్ ఫర్ కోటక్ గ్రూప్. ఓకే, సో అక్కడ నేను రిక్రూటర్ గా ఉన్నప్పుడు కూడా నేను ఈ క్వాలిటీసే చూసేవాడిని. ఇంకోటి సార్ చాలా మంచి పాయింట్ ఏం చెప్పారు, కొన్ని ఆర్గనైజేషన్స్ ఎలాగున్నాయంటే ముందే ఇన్స్టిట్యూట్స్, కాలేజెస్ తో వెళ్ళి థర్డ్ ఇయర్ సెమిస్టర్ లో, ఫోర్త్ ఇయర్ సెమిస్టర్ లో, ఎంబీఏ లో అయితే సెకండ్ ఇయర్ సెమిస్టర్ లో వాళ్ళకి ఏ క్వాలిటీ కావాలి, ఆ క్లాసెస్ అనేవి, ఆ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ అంటే ప్రాక్టికల్ అంటే ఫీల్డ్ వర్క్ అనేది స్టార్ట్ చేశారు. దిస్ అ వెరీ గుడ్ ట్రెండ్ విచ్ స్టార్టెడ్ 5-6 సంవత్సరాల ముందు స్టార్ట్ అయింది. దాని రిజల్ట్స్ కూడా బాగా ఉన్నాయి. సో ఓవరాల్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే రిక్రూట్మెంట్ ప్యాటర్న్ మారిందా అంటే లేదు సార్, రిక్రూట్మెంట్ ప్యాటర్న్ అసలు మారలేదు. కంపెనీస్ ఆర్ సేమ్ లుకింగ్ ఫర్ పీపుల్ హు ఆర్ విల్లింగ్ టు లెర్న్, చదవడానికి సిద్ధంగా ఉన్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ కంపెనీ ప్రాసెసెస్ అన్నమాట. ఇప్పుడు నా కంపెనీ ఏ ప్రాసెస్ లో ఉందో అది నేర్చుకోవడానికి ఉంటే మాత్రం ఐఎమ్ స్టిల్ సేయింగ్ మార్కెట్ ఇస్ స్టిల్ ఓపెన్, దర్ ఇస్ నో జాబ్ స్కార్సిటీ. ఏ ఆర్గనైజేషన్ కి మీరు వెళ్ళినా కూడా అక్కడ జాబ్ రిక్వైర్మెంట్ అనేది ఉంది, స్కిల్ సెట్ అనేది ఆ గ్యాప్ ఉంది, దాన్ని మనం ఫుల్ఫిల్ చేయాలి సార్. ఓకే, ఇక్కడ అంటే ఇంటర్న్షిప్స్కి అంత ట్రాన్స్పరెంట్గానే మార్కులు కేటాయించడం జరుగుతుందంటారా? కాలేజ్ విషయానికి వస్తే విద్యార్థులకి ఆ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సెలెక్ట్ చేసేది ఎంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది అనుకోవచ్చు?
అంటే సార్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మంచి ఇన్స్టిట్యూట్స్ అయితే క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది మీకు హైయెస్ట్ ఎక్స్పోజర్. ఓకే బికాస్ ఇప్పుడు మీరు నన్ను తీసుకుంటే ఐఎమ్ క్యాంపస్ ప్లేస్మెంట్ గా అనమాట. ఓకే నేను కోటక్ లో ప్లేస్మెంట్ అయింది క్యాంపస్ ప్లేస్మెంట్ లోనే అయినా, నేను ఐబిఎస్ స్టూడెంట్ ని. ఓకే, సో నేను క్యాంపస్ ప్లేస్మెంట్ అయింది, నేను కోటక్ గ్రూప్ లో వెళ్ళడం జరిగింది. 5 years కోటక్ గ్రూప్ లో పనిచేసిన. ఎక్స్పోజర్ వాజ్ ఎక్సలెంట్. ఓకే నాకు ఎంబీఏ కాలేజ్ లో ఎంత ఎక్స్పోజర్ దొరకలేదు 2 years లో. లక్కీలీ ఐ గాట్ దట్ ఎక్స్పోజర్ ఇన్ 5 years. ఓకే, సో క్యాంపస్ ప్లేస్మెంట్ అనేది మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ లో అయితే జరుగుతుంది. దానివల్ల ఏమంటున్నా సార్, గురువు మంచోడు ఉంటే శిష్యుడు బై డిఫాల్ట్ చాలా బాగుంటాడు. ఓకే సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇయర్ వేస్ట్ అవ్వకూడదు, ఏదో ఒక కాలేజ్ లో జాయిన్ అయిపోవాలి, నా ఇయర్ వేస్ట్ అవ్వకూడదు అని చాలా పియర్ ప్రెషర్ ఉంది సార్. రైట్ సో నేను రిక్వెస్ట్ పేరెంట్స్ కూడా నా దగ్గర వచ్చేటప్పుడు కౌన్సిలింగ్ లో పేరెంట్స్ కూడా ఇదే అంట, సార్ 1 year వేస్ట్ అయినా కూడా పర్లేదు, మనకేం తొందర లేదు, ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు. ఓకే, మీరు మంచి ఇన్స్టిట్యూట్ తీసుకోండి. ఎందుకంటే సార్ మంచి గురువు ఉంటే ఆటోమేటికల్ గా మంచి శిష్యులు బయటకు వస్తారు సార్. రైట్ సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంకో ఇంటర్న్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. కానీ చాలా తక్కువ కాలేజెస్ ఇంటర్న్షిప్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా బీటెక్ కాలేజెస్ ఉన్నాయి, లెట్స్ సే మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుందాం సార్. ఓకే, ఇండియాలో ఎంత ఆటోమొబైల్ అనేది చాలా పెద్ద మార్కెట్. ఓకే, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఆటోమొబైల్ అయినా మెకానికల్ ఇంజనీర్ అయినా మాక్సిమం ఇండియా నుంచి చాలా మంది వెళ్ళేది జర్మనీకి. బికాస్ మీరు పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైనా ఫోక్స్ వాగన్ తీసుకోండి, మర్సిడీస్ తీసుకోండి, ఆడీస్ తీసుకోండి, దేర్ ఆల్ జర్మన్ బ్రాండ్స్. ఓకే, కానీ ఇండియాలో మీకు ఆటోమొబైల్ ఇంజనీర్, మంచి ఆటోమొబైల్ ఇంజనీర్స్ రాలేదా? రాగలరు సార్. ఎందుకు? మనకు మారుతినే ఇన్ని కార్స్ అమ్ముకుపోతున్నాయి, మారుతి అయినా హ్యూండే అయినా. కానీ డ్యూరింగ్ దేర్ ఇంజనీరింగ్ టైం 1 semester 2 semesters ఆ ఫ్యాక్టరీలో పనిచేయాలి సార్ వాళ్ళు. ఆ ఫ్యాక్టరీలో కానీ పనిచేసే ప్రోగ్రాము, ఆ ఎక్స్పోజర్ అనేది కాలేజ్ కి, ఆ కంపెనీస్ కానీ ఉంటే 100% మీకు క్యాండిడేట్ వస్తాడు చాలా మంచి దీంతో. రైట్. అనురాధ్ గారు, ఈ ఏడాది మొదటి నుంచి అందరిలో ఉన్న ఒక అతిపెద్ద ప్రశ్న, ఏఐ వల్ల జాబ్లు పోతాయా? అంటే కొందరు అవునంటుంటే కొందరు కాదంటున్నారు. 2026లో అయినా మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుందా? ఏఐ వల్ల జాబులు పోతాయి కంటే ఏఐ నేర్చుకోకపోవడం వల్ల పోతాయని చెప్పచ్చండి. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్క రోల్కి కూడా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ జాబ్ డిస్ప్లేస్మెంట్ అనేది ట్రూ. జాబ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇప్పుడు ఒక జాబ్ ఉంటే తర్వాత అది ఇంకో జాబ్గా పరివర్తన చెందుతుంది అనమాట. ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ఇన్ టు అ న్యూ వెరైటీ. జాబ్స్ పోతాయి అంటే మీకు ఒక 50% జాబ్స్ పోతున్నాయి ఏఐ వల్ల అనుకుంటే, ఇంకో 60% జాబ్స్ కొత్త వస్తున్నాయి అనమాట. ఏఐ జాబ్ అంతా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. వాట్ ఈస్ ద డిస్క్రిప్షన్, రోల్ డిస్క్రిప్షన్ అనేది నో లాంగర్ ద సేమ్ జాబ్, సైలెంట్లీ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ అనదర్ జాబ్. ఎవరైతే దాన్ని వాళ్ళు కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకోలేకపోతున్నారో వాళ్ళకి ప్రాబ్లం. కానీ ఇఫ్ సంబడీ ఈజ్ లెర్నింగ్, ఎవరైనా నేర్చుకొని టువర్డ్స్ వాట్ ఎవర్ ద ఇండస్ట్రీ ఈజ్ మూవింగ్ టువర్డ్స్, అటువైపు మనం కూడా నేర్చుకుంటే అటువైపు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. నేను కాదండి, ఈవెన్ ఫేమస్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా సేమ్ చెప్తున్నారు. ఒక 50% జాబ్స్ పోతే 60% జాబ్స్ వస్తాయి. సో దెర్ ఈస్ స్కిల్ డ్రిఫ్ట్. జాబ్ డిస్ప్లేస్మెంట్ అంటే జాబ్ ట్రాన్స్ఫర్మేషన్, జస్ట్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. స్కిల్ డ్రిఫ్ట్ అంటే ఇంకోటి ఏంటంటే మనకి రోల్ కొంచెము ఉన్న రోల్ కంటే ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఇంతకుముందు చిన్న యాక్టివిటీ మీకు అసైన్ చేసే వాళ్ళు ఉంటే, టాస్క్ అసైన్ చేసేది ఉంటే, మీరు ఒక చిన్న టాస్క్ చేస్తే సరిపోదు, అది కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది, రోల్ ఎక్స్పాన్షన్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ఎందుకు అంటే ఏఐ మీకు సగం పని చేసి పెడుతుంది, మిగతా పని కోసం మీరు కొంచెం వేరే వర్క్స్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో రోల్ ఎక్స్టెన్షన్ అవుతుంది, తర్వాత స్కిల్ డ్రిఫ్ట్ అవుతుంది అనమాట. అందుకని మనం ఏఐ జాబ్స్ తీసేస్తుంది అనలేము, కాకపోతే ఏఐ జాబ్స్ మారుస్తుంది, దాని ప్రకారంగా మనం మారాల్సి వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టే ప్రతి వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు జాబ్స్ కూడా మనం ఇంతకుముందు ఓన్లీ ఐటీ సెక్టర్ అంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ చాలా ఇంట్రెస్ట్గా చూసుకునేవాళ్ళు. నేను ఐటీ సెక్టర్లో జాయిన్ అవుదాం అనుకున్నా, ఐటీ సెక్టర్ వస్తే నా లైఫ్ సెటిల్ లాగా అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ జాబ్ ఈజ్ ఎ టెక్ జాబ్. సో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి వెళ్ళినా కూడా, లేకపోతే
బీబీఏ చేసిన పిల్లలు, బీబీఏ కూడా జస్ట్ బీబీఏ చేస్తే కుదరదు. ఇప్పుడు బీబీఏతో పాటు మీరు టెక్నికల్ స్కిల్స్ కూడా ఉండాలి, స్పెషల్గా ఏఐ స్కిల్స్ కూడా ఉండాలన్న. లాట్ ఆఫ్ జాబ్స్ ఆర్ కమింగ్ ఇన్ సప్లై చైన్, లాజిస్టిక్స్, సప్లై చైన్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎస్పెషల్గా హెల్త్ కేర్ సెక్టర్. హెల్త్ కేర్ వెల్నెస్ అనేది ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ అవుతుంది ఇండియాలో. సో హెల్త్ కేర్ అండ్ వెల్నెస్ మీద ఇంట్రెస్ట్ కూడా ప్రతి ఒక్కరికి పెరిగింది. దాట్ ఇండస్ట్రీ ఈజ్ ఎక్స్పాండింగ్ లైక్ ఎనీథింగ్ అనమాట. ఇప్పుడు తెలంగాణలో కూడా సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ జస్ట్ వెల్నెస్ కోసము, హెల్త్ కేర్ కోసం ఒక యూనివర్సిటీ పెట్టారు. సో ఇలాంటి యూనివర్సిటీస్ మీరు ఎంటైర్ కంట్రీలో చూడొచ్చు ఇప్పుడు, ఎందుకంటే హెల్త్ కేర్ అండ్ వెల్నెస్ ఇస్ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్. అట్లాగే బ్యాంకింగ్, ఫైనాన్స్ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్. ఎందుకు చెప్తున్నా అంటే ఏఐ అనేది ఒట్టి మన సాఫ్ట్వేర్ వాళ్ళకి ఒక్కటే కాదు, అన్ని ప్లేసెస్లో కూడా అవసరం ఉంటుంది. సో అన్ని ప్లేసెస్లో కూడా అది సైలెంట్గా వెళ్ళిపోతుంది అనమాట. శివప్రసాద్ గారు, ఇప్పటి వరకు ఎక్కడ చూసినా ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ ఇవే వినపడుతున్నాయి. మరి వచ్చే ఏడాదిలో ఇంతకు మించి టెక్నాలజీ అప్డేట్స్ ఏమైనా చూడగలుగుతామా? ఇంతకు మించి అంటే అదే కంటే కంప్యూటర్ సైన్స్లో ఏఐఎల్ వచ్చింది, ఎంఎల్ వచ్చింది లాస్ట్ 1 year 2 years గాను. అట్లాగే ఇది ఇంకా పైకి తీసుకువెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి ఈ రెండిట్లోనూ. తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడే మొదలైంది. క్వాంటమ్ కంప్యూటింగు చాలా హై స్పీడ్ కంప్యూటింగ్, మామూలుగా చేసేదానికంటే 10వ వంతు టైంలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ చేయగలదు. ఇది ఎక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ మనం చేయగలము అంటే మెటలర్జికల్ డెవలప్మెంట్, అంటే పదార్థాలన్నీ డెవలప్ చేయటం, ప్లాస్టిక్ కావచ్చు, మెటల్స్ కావచ్చు, ఎల్ఐస్ కావచ్చు. అట్లాగే ఈ వాతావరణ పరిశోధనలు చేయడానికి బాగా పనికొస్తుంది. స్పేస్ సైన్స్లో చాలా విరివిగా యూజ్ చేస్తాం. తర్వాత ఈ ఎకనామిక్స్లో ఈ బ్యాంకింగ్ సెక్టారు లేకపోతే ట్రాన్సాక్షన్స్ వీటన్నిటిలో కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి. తర్వాత ఈ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ అనే వాటిలోనూ వీటిలోనూ కూడా చాలా ఫాస్ట్గా వెళ్తాయి. అయితే ఈరోజు ఈ అల్గారిథమ్స్ ఇంకా కాలేజెస్లోకి రాలేదు. మనకి ఆంధ్రప్రదేశ్లో క్లౌడ్ కంప్యూటింగ్ మీదను లేకపోతే ఈ కొత్తగా వచ్చే క్వాంటమ్ కంప్యూటింగ్ మీద వచ్చేది 5 or 6 monthsలోనే డేటా సెంటర్స్ను ఇవి రావచ్చు. ఇది అయ్యేటప్పటికి జాబ్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇందుట్లో తర్ఫీదు అవ్వాల్సిన అవసరం చాలా ఉన్నది. అట్లాగే ఇప్పుడు షోర్ అల్గారిథమ్ కానివ్వండి, ఈ అల్గారిథమ్స్ ఈ బేసిక్గా ఎట్లా పనిచేస్తాయి అనేది ఇంకా మన కాలేజీ లెవెల్లో విస్తృతంగా రాలా. ఏదో కొద్ది దగ్గర చెప్తున్నా, ఇంట్రడక్షన్ చెప్తున్నా కానీ ఈ క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ను రెండింటిని మిళితం చేసి మనం ఏ రకంగా చేయాలి, ఒక క్లౌడ్ కాకుండా మల్టీ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది కొత్తగా వస్తుంది. వీటిలో ఇప్పుడు ఏఐలో కూడా కొంతవరకు ముందుకు వెళ్ళాం. ఏఐలో కూడా నేను దాదాపు లాస్ట్ 3 yearsగా ఏఐలో కంప్యూటింగ్ ఉపయోగిస్తూ ఉంటే చాలా మార్పులు వస్తున్నాయి. ఇది లెర్నింగ్ కాబట్టి మెషిన్ కూడా మనం చేసే వాటిని బట్టి, మనం ఇచ్చే ప్రాంప్ట్స్ని బట్టి సిస్టమ్ మార్చుకుంటూ ఉన్నది. ఇంతకు ముందు చేసిన తప్పులు చేయకుండా కరెక్ట్ ఆన్సర్లు ఇస్తూ ఉంది. అంటే మనం ఏఐ కూడా ఇంకా చాలా ట్రైనింగ్ అవుతోంది. కొన్ని ఏరియాస్కి ఇంప్లిమెంట్ వస్తున్నాయి కానీ ఇంకా చాలా ఏరియాస్లో విస్తృతంగా ఏఐ ఉపయోగించాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటికీ కూడా కాలేజీలో ఏఐ, ఎంఎల్ మూలంగా, తర్ఫీదిస్త మూలంగా ఫర్దర్ జాబ్లో జాయిన్ అయినాక నేర్చుకోవడానికి అవకాశాలు, అవసరాలు ఉన్నాయి. భావిలో ఏఐ, ఎంఎల్, క్వాంటమ్ కంప్యూటింగు ఇవి చాలా ముఖ్యం. ఈ ముఖ్యంలో 2 రకాలండి. మళ్ళీ ఇందుట్లోనూ మనం అప్లికేషన్స్ అంటే డేటా సైన్సెస్ లాగా చేసి, డేటా సైన్సెస్ అనే కంటే డేటా ఎంట్రీగా మనం కంప్యూటర్ వచ్చేసేసి ఏఐలో ఏదో సిస్టమ్ ఉన్నది, దాన్ని తీసుకొచ్చి నేను అప్లై చేస్తాను, దానికి ఆన్సర్ ఇస్తాను అని చెప్తాం సరిపోదు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే అది ఇచ్చిన ఆన్సర్ సరైందా లేదా, దీనిని ఇంప్రూవ్ చేస్తానికి ఏమన్నా పాసిబిలిటీ ఉందా, ఏ రకమైన ప్రాంప్ట్స్ ఇంప్రూవ్ చేయగలదు. ఎందుకంటే సిస్టము ఒరిజినల్ థింకింగ్ కాదు, ఆర్టిఫిషియల్ థింకింగ్ కాబట్టి అందుట్లో ఉన్న నాలెడ్జ్ని మనం ఇచ్చిన రకంగా ఉపయోగించి మనకు అవుట్పుట్ ఇస్తుంది, ఈ రకంగా చేయాలి అనేది. నాలెడ్జ్ ఇస్ దేర్. మనం ఏ రకంగా క్వశ్చన్ అడుగుతాము అనే దానిని బట్టి దాని అవుట్పుట్ వస్తుంది. ఇది రైటా తప్పా అని విశ్లేషణ చేసుకుని, మనం అడిగిన రకమైన ప్రశ్న తప్పురా, ఈ రకంగా అడిగితే వేరే రకమైన ఆన్సర్ వస్తుంది. థియరిటికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు
మనకు క్వశ్చన్ ఏ రకంగా కంప్యూటర్కి పోజు చేయగలము అని తెలిసినప్పుడే ఏఐ దాని దగ్గర ఉన్న నాలెడ్జ్ను ఉపయోగించి మనకు ఆన్సర్ ఇస్తుంది. అయితే ఏఐ సిస్టంలో ఉన్న నాలెడ్జ్ని పెంచాల్సిన అవసరం మన దగ్గర ఉన్నది. ఈ రానున్న రోజుల్లో ఏఐ సిస్టమ్స్కి మనం నాలెడ్జ్ని ఎట్లా పెంచాలి, వివిధ రకాలైన అప్లికేషన్స్కి మనం ఏ రకంగా ఉపయోగించాలి, దాంతోపాటుగా అది రీసెర్చ్ సైడ్లో చేయాల్సిన పెద్ద ఉద్యోగస్తులు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పిహెచ్డి వాళ్ళు అవన్నీ చేయాలి. అయితే లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఏం చేయాలి, ఏఐని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఏ ఏరియాలో ఉపయోగించుకోవాలి. ఈరోజు ఏఐ లేని ఏరియా లేదు. ఇది అది కాను, బిఏకి ఉంది, బిఎస్సి, బీకాము, ఇంజనీరింగ్లో ఆల్ బ్రాంచెస్ వీటన్నిటికీ కూడా ఏఐ వస్తుంది. అయితే మనకి కొన్ని బ్రాంచెస్లో ఏఐ మంద కాదు, కంప్యూటర్ సైన్స్ ఆడదని అనుకుంటున్నారు. మెకానికల్ ఇంజనీరింగో, సివిల్ ఇంజనీరింగో చూస్తే ఏఐ అంటే కంప్యూటర్ సంబంధించింది కదా, మెకానికల్ వాళ్ళు ఏం చేయాలి అనే సందిగ్ధతలో ఉన్నాయి కొంతమంది కాలేజీలు. వీటిలో ప్రతి బ్రాంచ్లోనూ ఏఐ ఇంట్రడ్యూస్ చేస్తాం మూలంగా ఒకటి ఏఐ ముందుకు తీసుకువెళ్ళటము. మొన్న ఏఐని మామూలు పాఠ్యాంశాల్లో ఇంతకు ముందు ఎట్లా చెప్తున్నామో ఫండమెంటల్స్ దగ్గర నుంచి ఏఐ ఉపయోగించటం ఎట్లాగో అనేది మనం నేర్పాలి. ఇంతకుముందు లాంగ్ హ్యాండ్ క్యాలిక్యులేషన్స్తో చేసిన క్యాలిక్యులేటర్ని ఉపయోగించి లాంగ్ హ్యాండ్ క్యాలిక్యులేషన్ చేసినవి కూడా ఏఐని ఉపయోగించి ఏ రకంగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అనేది మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ దగ్గర నుంచి కూడా నేర్పాలి. ఈ నేర్పేటప్పుడు ఇంతకు ముందు లాంగ్వేజెస్ సి అను, C++ అను ఏవో లాంగ్వేజెస్ చెప్పడానికి అలవాటు పడిపోయి ఉన్నాం. అయితే ఏఐ వచ్చినాక కొత్తగా లాంగ్వేజ్లు వస్తున్నప్పుడు పైథాన్ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఏఐ సెంటర్స్ దాని సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అట్లాగే జావా ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు కూడా ఉంటూ ఉందన్నమాట. వీటన్నిటికీ కూడా మనము ఈ ఏఐ టెక్నిక్స్ని ఉపయోగించి మనకు కావలసిన ఆన్సర్ని ఫాస్ట్గా ఎట్లా రాబట్టుకోగలము, యాక్యురసీతో ఎట్లా రాబట్టుకోగలము అనేది మనం కాలేజీలో ఉన్నప్పుడు నేర్పాలన్నమాట. ఇది ఏఎంఎల్లో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అన్ని కాలేజీల మీద నేర్చుకోవాల్సిన అవసరం అందరి విద్యార్థులకి కూడా ఉన్నది. రైట్. అమిత్ గారు, మీ దగ్గరకు ఎంతోమంది కెరీర్ గైడెన్స్ కోసం వస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు జాబ్ రావడమే కాకుండా మరో 20-30 ఏళ్ళు కూడా వెనక్కి తిరిగి చూసుకోనే అవసరం రాకుండా వారికి మీరు ఇచ్చిన లేదంటే ఇప్పుడు ఇస్తున్న సలహాలు ఏంటి? సార్ బేసికలీ మీరు అడిగిన క్వశ్చన్ కొద్దిగా ట్రిక్కీ. బేసికలీ 20-30 ఇయర్స్ వరకు ఏంది ఉంటుంది కెరియర్ అంటే, లెట్స్ సే అందరికంటే సేఫెస్ట్ ప్రొఫెషన్ ఏంటి సార్ జనరల్ గా అంటే ఇండియాలో మాక్సిమం సేఫెస్ట్ ప్రొఫెషన్ అంటే ఒకటి గవర్నమెంట్ జాబ్స్, రెండోది డాక్టర్స్. ఓకే, ఎవరైనా ఒక డాక్టర్ అయ్యారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ MBBS చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఎవరైనా పీడియాట్రిషియన్ అయినా జనరల్ ఫిజిషియన్ అయినా, ఓకే, వన్ ఆఫ్ ద సేఫెస్ట్ జాబ్స్ మాట. అంటే ఏంటంటే లైఫ్ సెక్యూర్ గా ఉంటది, సొసైటీలో రెస్పెక్ట్ ఉంటది. ఓకే, ఐ హ్యాపెన్ టు బి వన్ ఆఫ్ ద కౌన్సిలర్స్ వేర్ మేము PG డాక్టర్స్ ని, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ని కూడా కౌన్సిలింగ్ చేస్తాం. ఇప్పుడు వీళ్ళకి కూడా ఏంటంటే సార్, చాలా మందికి అవగాహన ఉందో లేదో, PG అయిపోయినాక కూడా వాళ్ళు లైసెన్స్ రెన్యూ చేసుకోవాలి ఎవ్రీ 5 years. ఓకే, సో లైసెన్స్ రెన్యూ చేసుకోవాలంటే ఏంది, వాళ్ళు కూడా CME క్లాసెస్ ఉంటాయి అన్నమాట, క్రెడిట్ పాయింట్స్ ఉంటాయి వాళ్ళకి. ఓకే, ఆ కాన్ఫరెన్సెస్ అటెండ్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటే వాళ్ళ లైసెన్స్ రెన్యూ అవుతుంది. సో మీరు అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ 20-30 years కి మనం కెరియర్ గైడెన్స్ కి వచ్చినాక ఏ జాబ్ అనేది అంటే సార్, మనం ఎవ్రీ 2 years 3 years లర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ సార్. మీరు ఇప్పుడు నేనే కౌన్సిలర్ ఉన్నాను అనుకోండి, నేను లర్న్ చేయట్లేదు సబ్జెక్ట్ మార్కెట్ ఎలాగా ఏంటి అనేది నేను చూసుకోలేదు అనుకోండి సార్, ఐ విల్ బి అవుట్ ఆఫ్ ద రేస్. సో నేను ప్రతి విద్యార్థికి, స్టూడెంట్ కి, లేకపోతే ఎవరైనా సీనియర్ పర్సన్ ఉన్నా కూడా ఎవ్రీ డే, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్ మనం అనేది అది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ సార్. మనం ఈ రోజు ఇది చేసి, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది నా దగ్గరకు వస్తుంటారు సార్. పాతకాలంలో ఎలాగుండేదంటే సార్, కౌన్సిలింగ్ లో డర్మటాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, స్కిన్ డిసీజ్, అది లాస్ట్ లో తీసుకునేవారు. ఏమో చాలా మంది తెలుసో తెలియదు, అంటే డాక్టర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి చాలా మంది తెలుసు. ఇప్పుడు ఒక డర్మటాలజీ ఫాదర్ గా వచ్చి అతని ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళ బాబైనా పాపైనా డర్మటాలజిస్ట్ అవ్వాలి. అంటే డర్మటాలజీ, డెంటల్ ఇలా అవి కూడా కొంచెం వెనకుండే అనుకుంటా. అవును, డెంటల్ అనేది సార్ ఇండియాలో అనేది కొద్దిగా, ఎందుకంటే మనకి జనరల్ గా మాక్సిమం ఇన్సూరెన్స్ కి వెళ్ళరు కాబట్టి. ఇప్పుడు లెట్స్ సే UK కంట్రీ అనుకోండి సార్, డెంటల్ డాక్టర్ కి ఉన్న
బెస్ట్ జాబ్ అనేది ఎంబీబీఎస్ డాక్టర్ కూడా లేదు యూకేలో. ఓకే. ఎందుకు? వాళ్ళు బికాస్ ఆ సొసైటీ అనేది మీకు జనరల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, యూకే విల్ ద గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ ఆల్. ఇండియాలో అంత అవగాహన లేదు కాబట్టి డెంటల్ వెన్ కంపేర్ టు ఎంబీబీఎస్ అంటే నేను సొసైటీలో ఇద్దరికి రెస్పెక్ట్ ఉంది. ఓకే. కానీ ఇప్పుడు 20 years ముందు డర్మటాలజీ అనేది, ఎందుకంటే అప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లేవు సార్, ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ ఉండే. సో ఆపర్చునిటీస్ అనేవి లిమిటెడ్ గా ఉండే. సో లాస్ట్ ప్రిఫరెన్స్ లో డర్మటాలజీ ఉండే 20 years ago. ఇప్పుడు మీరు ఈ రోజు ఒక డర్మటాలజిస్ట్ దగ్గర విజిట్ చేయాలనుకోండి, మీకే తెలుసు. సో ఇప్పుడు ఒక డర్మటాలజిస్ట్ పేరెంట్ అనేవాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళ బాబు పాప డర్మటాలజీ తీసుకుంటున్నారు. అప్పుడు అది ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదు. సో ట్రెండ్ అనేది 5 years, 10 years, 15 years కి చేంజ్ అవుతూ ఉంటుంది సార్. ఇప్పుడు సింపుల్ గా ఇప్పుడు మనం ఏఐ గురించి మాట్లాడుకుంటున్నాం, సింపుల్ సార్. గ్యాస్ బుకింగ్ చేస్తాం మనం, ఓకే. గ్యాస్ బుకింగ్ ముందు ఎలా ఉండే సార్? టీడీఎస్ ప్రాసెస్ ఉండే. మన పర్సన్ కి ఫోన్ చేసే వాళ్ళని, మేము మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయిందా లేదా, మనం ఫోన్ చేస్తే చాలా ఫోన్ ఎంగేజ్ కూడా వచ్చేది. సో మనం బాగా ట్రై చేసేవాళ్ళం. ఇప్పుడు మా మదర్ ఉన్నారు, ఇప్పుడు నా ఫోన్ రిజిస్టర్డ్ ఫోన్ అనుకోండి, నా ఫోన్ నుంచి ఫోన్ చేస్తే అప్పుడు మన కన్స్యూమర్ నంబర్ కూడా మనం చాలా మంది పేపర్ లో రాసుకునేవాళ్ళం, ఓకే. ఇప్పుడు ఎలాగుంది? మా మమ్మీ మా మదర్ నా ఫోన్ తీసుకుంటారు, మా గ్యాస్ వెండర్ కి ఫోన్ చేస్తారు, మీరు గ్యాస్ బుకింగ్ చేయాలంటే ప్రెస్ 1 అంటారు. దట్ ఈస్ ఆల్సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ప్రతిదీ దానివల్ల ఈవెన్ అది ఉద్యోగాలు తగ్గినాయా సార్? లేదు. దానివల్ల మన లైఫ్ ఇంకా చాలా ఈజీ అయింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇఫ్ యూ సీ యాజ్ అ హ్యూమన్ రేస్ మన లైఫ్ చాలా ఈజీగా అవుతుంది, ఓకే. కానీ ఏఐ ఉన్నా లేకపోయినా సార్, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే యాజ్ అన్ ఇండివిజువల్ మీరు 2-3 ఫోకస్లు చేయాలి. ఒక్క ఫోకస్ ఏంటి? మీరు ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్ అవ్వాలి సార్, ఏదో కొత్తది నేర్చుకోవాలి. రెండోది ఏంటంటే యాజ్ అన్ ఇండియన్ మనం చాలా లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను కౌన్సిలర్ ఉన్నాను సార్, ఓకే. నాకు తమిళ్ కస్టమర్ వచ్చారు అనుకోండి, నాకు తమిళ్ లాంగ్వేజ్ వచ్చింది అనుకోండి సార్, అతనితో కంఫర్ట్ చాలా ఈజీగా ఉంటది. సో నేనేమంటున్నానంటే, ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారు, ఐ స్టార్టెడ్ టీచింగ్ దెమ్ అదర్ లాంగ్వేజెస్ లైక్ జర్మన్ లాంగ్వేజెస్ అండ్ స్పానిష్ లాంగ్వేజెస్. ఎందుకంటే మీరు చూడండి, చాలా డేటా సెంటర్స్ అయినా డేటా సైంటిస్ట్ అయినా మన ప్రాజెక్ట్ వేరే కంట్రీస్ నుంచి వచ్చినా కూడా మీకు లాంగ్వేజ్ వచ్చింది అనుకోండి సార్, చాలా ఇంపార్టెంట్ స్కిల్ అది మనం చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తాం. సో ఒకటేంది, ఓవరాల్ గా డెవలప్మెంట్ ఏదైనా కొత్తది సార్. ఈ రోజు ఈ ఇయర్ ఏదైనా కొత్తది నేర్చుకోండి, అసలు సంబంధం ఉన్నా లేకపోయినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఫేవరెట్ ఫోన్ ఇస్ ఐఫోన్. స్టీవ్ జాబ్స్ గారు, ఐఎమ్ పర్సనలీ వెరీ అడ్మైర్ ద వే హీ లెర్న్డ్ కాలిగ్రఫీ వాజ్ వెరీ క్యాజువల్. హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ కాలిగ్రఫీ. సో మనకి ఇది ఉపయోగం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేవారు అయితే సార్, యాజ్ అ కౌన్సిలర్ నేను కూడా చెప్పలేను, యాజ్ అ పర్సన్ మీరు కూడా డిసైడ్ చేయలేరు. కానీ మనం ఎవ్రీ ఇయర్ ఏదో కొత్తది నేర్చుకుని, ఇంకోటి లాంగ్వేజెస్ మీద కూడా మనం బాగా ఫోకస్ పెట్టి, ఇండియన్ లాంగ్వేజెస్ యాజ్ వెల్ యాజ్ లాంగ్వేజెస్ అవుట్ సైడ్ ఇండియా, ఓకే, అది నేర్చుకుంటే మీ కెరియర్ అనేది సేఫ్ గా ఉంటుంది. 20-30 years అయితే మీరు ఏమి ఆలోచించే అవసరం లేదు సార్. ఓకే. అనురాధ్ గారు, ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా ఉద్యోగాల సృష్టితో పాటు వాటికి సరిపడే నైపుణ్యాల పెంపు కూడా కీలకం. అంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ అక్కడే ఆ స్కిల్ సెట్ మిస్ మ్యాచ్ పెద్ద సమస్యగా మారిందనేది చాలామంది మాట. మరి ఈ గ్యాప్ ఎలా కవర్ చేయాలంటారు? సో ఎన్ఈపి కాలేజెస్లో అయితే అండి, ఎన్ఈపి 2020 ప్రకారము వాళ్ళు చాలా వెసులుబాటు ఇచ్చారు కరిక్యులంలో. కొత్త కోర్సెస్ యాడ్ చేసుకోవచ్చు, ఇండస్ట్రీ కోర్సెస్ యాడ్ చేసుకోవచ్చు, ఇండస్ట్రీకి పంపించవచ్చు, ఇంటర్న్షిప్స్ చేయొచ్చు, చాలా వెసులుబాటు ఇచ్చారు. అండ్ మనం అనుకునే ఏఐ ఏదైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో అలాగే ఏఐ చాలా హెల్ప్ కూడా చేస్తుంది మనకి. ఇప్పుడు మాకే బ్లాక్ బాక్స్కి ఒక సిస్టమ్ ఉంది, అలాగా కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఏంటంటే కాలేజ్లో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు టాప్ మోస్ట్ కాలేజ్ దగ్గర నుంచి Tier 2, Tier 3 కాలేజెస్ దాకా అందరూ కూడా సిస్టమ్ని తప్పకుండా వాడుతున్నారు. క్లాస్లో ఇంప్రూవ్ ద టీచింగ్, ఇంప్రూవ్ ద లెర్నింగ్ రెండింటికి కూడా వాడుతున్నారు అనమాట. ఒక్కటే ఆ రోజు క్లాస్లోనే దానికి సంబంధించిన క్విజెస్, దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్, ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ వస్తాయి, దీంట్లో ఏమేం చేంజెస్ వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం, తర్వాత గేట్ తర్వాత మీ హైయర్ ఎడ్యుకేషన్కి ఏమేమి చదువుకోవాలి అంతా కూడా ఒక్కటేసారి వచ్చేస్తాయి అనమాట ఆర్టిఫిషియల్. సో అలాంటి సిస్టమ్స్ మాకున్నాయి, బ్లాక్ బాక్స్ చాలా కాలేజెస్ వాడతారు. అరౌండ్ 6 lakh స్టూడెంట్స్ మా సిస్టంలోనే ఉంటారు అనమాట. ఆ తర్వాత స్టూడెంట్ అది ఎక్సర్సైజ్ చేశాక, అరే నీకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ బాగా ప్రిపేర్ అవ్వు అని సిలబస్ కూడా స్పెషల్ సిలబస్ స్టూడెంట్కి తయారు చేసిస్తుంది. ఇలాంటి ఏఐ డ్రివెన్ సిస్టమ్స్ అందరూ వాడితే చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ రోజు ఫీడ్బ్యాక్ ఆ స్టూడెంట్కి ఆ రోజే వచ్చేస్తుంది, అప్పటికప్పుడే వచ్చేస్తుంది. అతను నిజంగా నేర్చుకోవాలనుకుంటే, ఆ అమ్మాయి నిజంగా నేర్చుకోవాలనుకుంటే వెంటనే ఫిక్స్ చేసేసుకోవచ్చు దాన్ని.
అందులోనే ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చు, అందులోనే ప్రాజెక్ట్ చూపించవచ్చు రిక్రూటర్స్కి. సో బ్రహ్మాండమైన సిస్టమ్స్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి స్టూడెంట్కి తోడుగా, అంటే నాకు ఒక టీచర్ పక్కనే ఉంటుంది, ఎప్పుడు 24/7 ఒక టీచర్ ఉంటుంది, అలాంటి సిస్టమ్స్ వచ్చాయన్నమాట. సో మనం స్కిల్స్ ఎలా చేసుకోవాలంటే, వన్ ఈజ్ దట్ ఎవ్రీ కాలేజ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ దిస్ కంపానియన్ విచ్ విల్ హెల్ప్ హిమ్ గ్రో. అదొకటి నెంబర్ 1 అయితే. నెంబర్ 2, దెర్ ఈజ్ నో రీప్లేస్మెంట్ ఆర్ సబ్స్టిట్యూట్ ఫర్ రియల్ ఎక్స్పీరియన్స్. స్కిల్ ఎలా నేర్చుకోవాలంటే, మనకు వీలైతే, అందరికీ వీలు కాకపోవచ్చు, వీలైన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక 2 months వర్క్ చేశారనుకోండి, దాన్ని మించి ఇంకేముండదు అనమాట. సో స్కిల్స్ ఎలాగా అంటే, జస్ట్ ఒక కోర్స్ చేయడం అనేది అయితే ఇప్పుడు అస్సలు సరిపోవట్లేదు. వాళ్ళు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని ఎండ్ టు ఎండ్ కంప్లీట్ చేసి అది అందరికీ కనిపించేటట్టు ఒక పబ్లిక్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అందరికీ ప్రాబబ్లీ ఒక వెబ్సైట్ కూడా పెట్టుకుంటే మంచిదే, నేను ఇవి చేశాను, ఇవి చేయగలను అని పోర్ట్ఫోలియో డిస్ప్లే చేయడానికి. సో స్కిల్స్ అంత లెవెల్లో నువ్వు డిస్ప్లే చేసుకునేంత లెవెల్లో చేయాలి. అంటే ఒక అమ్మాయి నన్ను ఇంటర్వ్యూ అడిగితే, నేను వెహికల్ మేనేజ్మెంట్ సిస్టమ్ చేశాను మేడం అంది. ఎక్స్ప్లెయిన్ చేయమ్మా అంటే, ఇది నేను చేయలేను మేడం, అది చాలా కాన్ఫిడెన్షియల్ అంది. అది అందరికీ అర్థమైపోతుంది ఏంటి తను నిజంగా చేయలేదు అనేసి. సో అలా కాకుండా తక్కువని ఫోన్ తీసి, చూడండి నేను ఇలా చేశాను అని చూపించగలగాలి. సో ద స్కిల్ యూ లెర్న్, యూ ఇంప్లిమెంట్, ఎగ్జిక్యూట్ అండ్ ఆల్సో క్రియేట్ ఎ పోర్ట్ఫోలియో టు డిస్ప్లే యువర్ స్కిల్స్. ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి కూడా, ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి ఫోర్త్ ఇయర్ వచ్చాక నేర్చుకునే వాళ్ళు ఒక టైంలో, థర్డ్ ఇయర్ వచ్చాక నేర్చుకునే వాళ్ళు ఒక టైంలో. ఇప్పుడైతే ఫస్ట్ ఇయర్ నుంచి Tier 2, Tier 3 సిటీ స్టూడెంట్స్ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఒక ప్రాజెక్ట్ చేయడం, అంటే C++ వస్తే కూడా గేమ్ తయారు చేయొచ్చు. ఓకే, సో గేమ్ తయారు చేయండి. మీరు BBA మార్కెటింగ్ అయితే ఏదైనా మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ చేసి చూపించాను. సో ప్రతి ఒక్కళ్ళు కూడా నిజమైన స్కిల్ బయట ఏం ఉపయోగపడుతుంది అనేది ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ప్రాజెక్ట్ చేయాల్సింది కంపల్సరీ. నేర్చుకోవాల్సింది కూడా వరల్డ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది. ఇప్పుడు కొత్త సిస్టమ్స్, AI సిస్టమ్స్ వచ్చింది, ఆ AI సిస్టమే చేంజ్ చేసేస్తూ ఉంటుంది మీకు కాలేజ్లో. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇన్స్టంట్ కోర్స్ నేర్చుకొని టెక్ ఎంప్లాయీస్గా మారిపోయే వాళ్ళే చాలా వరకు కనిపిస్తున్నారు. ఇది కూడా ఒక కారణం అంటారా? దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇన్స్టంట్ కోర్స్ తీసుకొని నేర్చేవాళ్ళు, ఇన్స్టెంట్ కోర్స్ తీసుకొని, ఇందాక మీరు అడిగారు, ఇంకో స్పీకర్ని అడిగారు మీరు, 10 yearsకి 15 yearsకి అవ్వదు కదండి. మీరు ఒక చిన్న కోర్స్ తీసుకుంటే మేబీ చిన్నగా ఫస్ట్ టైం ఎంట్రీ వస్తుంది, దాని తర్వాత వాళ్ళకి దాన్ని గ్రాడ్యువల్గా వాళ్ళు నేర్చుకుంటూ రోజు నేర్చుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేర్చుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళు ప్రాబబ్లీ అందులో సెటిల్ అవ్వగలరు. కానీ ఇన్స్టెంట్ అనేది ఇప్పుడు తీసుకురావట్లేదు, ఎందుకంటే బ్రెడ్త్ ఆఫ్ ద లెర్నింగ్ కూడా అవసరం. బ్రెత్లో ఏదన్నా తీసుకోగలగాలి, మీరు జాబ్ వస్తే అందులో డెప్త్కి వెళ్ళగలగాలి. సో లెర్నింగ్ అనేది చాలా చాలా చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు నేను జావా నేర్చుకుని జావానే చేస్తా అనేదాన్ని, లేకపోతే నేను .NET నేర్చుకున్నా .NET చేస్తాను, అలా కాదు. ఇప్పుడు ఏమో బ్రెత్ ఆఫ్ ది లెర్నింగ్ అంటే ఆ కింద ఉన్న లేయర్ అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలి. నాకు దాన్ని టెక్నాలజీ యాగ్నోస్టిక్ అంటారు, మీరు ఏది ఇస్తే కూడా అది చేయగలను, ఆ టైప్లో ఉండాలన్నమాట. సో ఇన్స్టెంట్ అనేది సరిపోదండి. శివప్రసాద్ గారు, చదువుకుంటున్న డిగ్రీ ఒక్కటే కాదు, అదనంగా స్కిల్స్ ఉండాలని ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి మాట. అయితే వాటిని అందిపుచ్చుకునేది ఎలా? విద్యార్థులు అందుకోసం ఎలాంటి ప్లాన్స్ చేసుకుంటే బెటర్? దానికి మనము డిగ్రీలో చేరినాక ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే అల్టిమేట్గా మార్కెట్ ఏ రకమైన స్కిల్స్ చూస్తుంది, నాలెడ్జ్ ఎట్లాగూ వస్తుంది, నాలెడ్జ్తో పాటుగా స్కిల్స్ ఏమి చూస్తుంది మార్కెట్ అనేది చూసి మొదటి సంవత్సరంలోనే మొదలు పెట్టాలా. ఉదాహరణకి ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని యూనివర్సిటీసు మనం ఇండస్ట్రీ 4.0 ఏఈ ML వీటిని గురించి మాట్లాడతాము. ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అయినా సరే రేపు రొద్దున అతని జాబులో ఏమి పనికొస్తుందనేది మనం ట్రైనింగ్ ఇస్తానికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. కొన్ని దగ్గర చూస్తే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కార్పెంటరీ చేస్తారు, వాళ్ళకి కార్పెంటరీ ఫిట్టింగ్ అనేది ఇండస్ట్రీ 1.0లో 50 సంవత్సరాల నాడు మనం పెట్టాము ఈ కోర్సులు. కానీ కొన్ని యూనివర్సిటీస్ ఇవాళ కూడా మార్చలేకపోతున్నాయి. ఈరోజు కావాల్సిన కంప్యూటర్ను తీసుకెళ్ళి ప్రింటర్కి ఎట్లా కనెక్ట్ చేయాలి, లేకపోతే వైరస్ ఎట్లా తీసేయాలి అనేది కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్కి 5 year అయినా కూడా రాదు. ఇది ఫస్ట్ ఇయర్లో గమనించి ఫస్ట్ ఇయర్లో వర్క్షాప్ అనేది ఉంటుంది, దాంట్లో మనకి కావాల్సిన ఇండస్ట్రీ ప్రాక్టీసెస్కి ఏం కావాలనేది యూనివర్సిటీస్ మార్చాలా,
స్టూడెంట్స్ నేర్చుకోవాలా. రెండవది కమ్యూనికేషన్ స్కిల్స్ మనకి తెలుగు మీడియం నుంచి వస్తారు, ఇంగ్లీష్ మీడియం నుంచి వస్తారు. ఆ స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ మీద పోటీతత్వంతో ప్రాక్టీస్ చేసి లాంగ్వేజెస్ని ఇగ్నోర్ చేశారు అంతవరకు. అయితే జాబ్లో ప్రొఫెషనల్ కోర్సులో కానివ్వండి, లేకపోతే BA, BSc డిగ్రీ కోర్సులో కానివ్వండి, మనం జాబ్ చూస్తాం కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ ఇయర్లోనే మొదలుపెట్టి నేర్చుకోవాలి. అది మంచి ఆపర్చునిటీ. ఫస్ట్ ఇయర్లో మొదలు పెట్టడం అనేది మంచి ఆపర్చునిటీ, అక్కడ నేర్చుకోవాలి. రెండవది కమ్యూనికేషన్ స్కిల్స్, బోత్ స్పోకెన్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్ సెకండ్ ఇయర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్ట్స్ మొదలవుతాయి మనకి. ఈ ఇంజనీరింగ్ కోర్ సబ్జెక్ట్లో ఈరోజు ఇండస్ట్రీకి వెళ్తే ఇంజనీరింగ్ డ్రాయింగ్ కానివ్వండి, లేకపోతే అనాలిసిస్, ఎలక్ట్రికల్ అనాలిసిస్ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్లో ఉపయోగించే సబ్జెక్ట్స్ కానివ్వండి, వీటిల్లో కంప్యూటర్ ఏఐను ML యూజ్ చేసి ఉన్న ప్రాబ్లమ్స్ చిన్నగా, మనం ఇంతకుముందు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అప్లికేషన్స్కి నాలెడ్జ్ ఎట్లా చేస్తున్నామో స్కిల్ కూడా వాటిని ఉపయోగించుకోవడానికి అని చెప్పి మొదట్లు పట్టి థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికి చెయ్యాలా. థర్డ్ ఇయర్ దగ్గర నుంచి థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు, థర్డ్ ఇయర్ అయిపోయినాక కూడా ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంతకు ముందు చేసి ఉండొచ్చు, లేకపోతే కొత్తగా వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు. ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్కి ఎక్స్పోజ్ చేసి మనం ఇచ్చే అసైన్మెంట్స్ కానివ్వండి, లేకపోతే సమ్మర్ ఇంటర్న్షిప్ కానివ్వండి, వాటికి పంపించి ఇండస్ట్రీలో ఏం జరుగుతుందనేది తెలియజేయాలి, విద్యార్థులకి తర్ఫీదు ఇవ్వాలి అందుట్లో. తర్వాత క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అంటాం. ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అంటాం. ఈ థర్డ్ ఇయర్ చివరిలో మనకి ఇండస్ట్రీకి వెళ్ళి పని చేయటం మూలంగా ఏ ఇండస్ట్రీలో ఏ రకమైన పని జరుగుతుంది అనేది అక్కడి నుంచి కనెక్ట్స్ని పెట్టుకుని ఒక ప్రాజెక్ట్ తెచ్చుకుని ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ కనెక్ట్తోనూ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్తో ఉన్న ప్రొఫెసర్స్తోనూ కాంటాక్ట్ పెట్టుకుని ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలి అని చేస్తాం మూలంగా వీళ్ళకి రేపు పొద్దున ఇన్స్టిట్యూట్ నుంచి ఇండస్ట్రీలో జాయిన్ అయ్యేటప్పటికి అక్కడ పద్ధతులు చేసి ఈ కనెక్టింగ్ బ్రిడ్జ్ వస్తుంది. ఇవి మిస్ మ్యాచ్ లేకుండా ట్రాన్సిషన్ ఈజీగా జరుగుతుంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇండస్ట్రీకి. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య నేను కరికులం డెవలప్ చేస్తూ ఏఐ సిస్టమ్స్ ఈ ఇండస్ట్రీ MBA వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి ఇండస్ట్రియల్ లా అనే ఒక కోర్సు ఉంది. ఇండస్ట్రియల్ లా అండి, అందుట్లో ఏఐ సిస్టమ్స్ ఎట్లా ఎందుకు ఉపయోగపడుతుంది అని అడిగారు. నా సమాధానం ఏంటంటే ఇండస్ట్రియల్ లా ఎందుకు వస్తుంది, సమాజంలో మనం ఏ రకంగా నడుచుకోవాలి అనేది ఒక నిబంధనలో పెట్టుకున్నామో అదే లా. ఉన్నా సరే చాలా డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. క్లయింట్కి లేకపోతే ఇంకొకరికి డిస్ప్యూట్స్ వస్తే మధ్యవర్తి న్యాయస్థానానికి వెళ్తాం. ఈ కాలేజీలో ఉన్నప్పుడే ఈ లాను బట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నలు రాసే కంటే ఏ రకమైన డిస్ప్యూట్స్ వస్తున్నాయి, ఏ రకంగా సాల్వ్ చేశారనేది ఏ సిస్టమ్ని యూజ్ చేసుకుని ఆ తర్ఫీదు కాలేజీలో ఇస్తాం మూలంగా వాళ్ళు ఇండస్ట్రీ రెడీ. ప్రతి సబ్జెక్ట్లోనూ. అమిత్ గారు, న్యూ ఇయర్లోనైనా జాబ్ కొట్టాలి, ఉన్న ప్యాకేజీని అప్గ్రేడ్ చేసుకోవాలన్నదే మన తీర్మానం. అయితే మరి ఫ్రెషర్ అయినా కావచ్చు, ఎక్స్పీరియన్స్డ్ అయినా తప్పక ఉండాల్సిన స్కిల్స్ ఏంటి, ఆ ప్లానింగ్ ఎలా ఉండాలంటారు? సార్ బేసిక్లీ నేనేమంటున్నానంటే ఎవ్రీ ఇయర్ అనేది మనం కొత్త స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి సార్. అందులో అయితే ప్రెషర్ అని ఏం లేదు సార్. ఇప్పుడు ప్రెషర్ ఉన్నా కూడా మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రాబ్లం ఏంటంటే సార్, నవ్ డేస్ మనం అడగట్లేదు. ఇప్పుడు మా దగ్గర చాలా మంది కౌన్సిలింగ్ కి పిల్లలు వస్తారు కదా సార్, వాళ్ళు అడగరు. అడగడం అనేది ఈ జనరేషన్ పీపుల్ హ్యావ్ జస్ట్ స్టాప్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు నా ఫస్ట్ డే ఆఫ్ నా జాబ్ ఉంది కదా సార్, నేను కోటక్లో పనిచేసేవాడిని. నేను మార్కెట్ లో వెళ్ళి 30-35 మందిని కలిసి నేను ఇలా చేస్తున్నాను సార్, ఇది మా ఆర్గనైజేషన్ ఇది. సో ఏమైతుందంటే పీపుల్ ఆర్ స్కేర్డ్ ఆఫ్ వన్ వర్డ్ విచ్ ఇస్ ఫెయిల్యూర్. నేను ఫెయిల్ అయిపోతే ఓకే. సో నేను ఎంత మీకు స్కిల్ సెట్ ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందనేది మీరు ఎవ్రీ డే, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్ మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి. మీరు సీనియర్ పర్సన్ ఉన్నా, ఇంకా సీనియర్ పర్సన్ ఉంటే ఇంకా చాలా ఈజీ సార్. కానీ ఏమైతుంది అంటే మనకి స్లోగా సీనియారిటీ వచ్చేటప్పటికి మనం మన కంఫర్ట్ జోన్ లో వెళ్ళిపోతాం, విచ్ ఐ సీ. బికాస్ చాలా మంది సీనియర్స్ వస్తారు నా దగ్గరికి. ఇంకోటి ఏంటంటే సార్, పేరెంట్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది సార్. చాలా మంది మనం అక్కడ మిస్ అవుతాం. దేర్ ఆర్ 2 కేటగిరీస్ ఆఫ్ పేరెంట్స్ సార్. ఒకటి సక్సెస్ఫుల్ పేరెంట్స్, ఒకటి అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్. కొంత బ్రీఫ్ గా వెళ్దాం.
కొంత బ్రీఫ్గా వెళ్దాం. Ah. యా. ఓకే. Yeah. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ పేరెంట్స్ ఉన్నారు అనుకోండి సార్, ఓకే, వాళ్ళ దగ్గర టైం ఉండదు. ఓకే, Yeah. అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉన్నారు అనుకోండి సార్, Hmm. పిల్లలు ఏమనుకుంటారు, అరే మా ఫాదర్ ఎడ్యుకేటెడ్ కాదు కదా, మా మదర్ ఎడ్యుకేటెడ్ కాదు కదా. బోత్ కేటగిరీస్ అనేది అది రాంగ్. అది సక్సెస్ఫుల్ పేరెంట్స్ ఉన్నా కూడా పేరెంట్స్ అనేవారు వాళ్ళ పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేశారు అనుకోండి, షేరింగ్ దేర్ ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఈ కాలంలో బిజీగా ఉన్నారు. వెన్ వాజ్ ద లాస్ట్ టైం వెన్ అ ఫాదర్ అండ్ అ సన్ హ్యావ్ గాన్ టు అ మూవీ? ఓకే. మీరు క్వశ్చన్ అడిగితే చాలా మంది ఇప్పుడు చాలా మంది విజిటర్స్ మన ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, ఇఫ్ దే థింక్ అబౌట్ ఇట్, దే హ్యావ్ టు థింక్, అంటే జాయింట్ గా ఫ్యామిలీగా మూవీ వెళ్ళడం అనేది వేరే సార్. ఓకేనా? ఆ ఫాదర్ సన్ అనే కోఆర్డినేట్, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, మా చిన్నాన్న గారు ఉన్నారు, బికాస్ అట్ ఐ వెరీ యంగ్ ఏజ్ ఐ లాస్ట్ మై ఫాదర్. ఓకే, బట్ మై అంకల్ ఈజ్ మై ఫస్ట్. నాకు లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే హూమ్ డు ఐ గో టు ఫస్ట్ ఇస్ మై అంకల్. నేను మా అంకల్ దగ్గరికి వెళ్తా, బికాస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. అతని దగ్గర సొల్యూషన్స్ ఉంటాయి సార్. సో సక్సెస్ఫుల్ పేరెంట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, సక్సెస్ఫుల్ పేరెంట్స్ ఉంటే బై డిఫాల్ట్ టైం లిమిటేషన్ చాలా తక్కువ. రైట్. ఓకే, అండ్ మళ్ళీ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు, మా పేరెంట్స్ చదువుకోలేదు, సో మా పేరెంట్స్ కి ఏం తెలుసు. అది కూడా తప్పు. ఎందుకంటే జస్ట్ అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అసలు ఎక్స్పీరియన్స్ ఉందా అనే థాట్ అనేది తప్పు సార్. ఓకే, శివప్రసాద్ గారు కొత్త కోర్సులు కాంబినేషన్ల విషయంలో కూడా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్తో పాటు అనేక వినూత్న కోర్సులు అయితే వచ్చేస్తున్నాయి. మరి వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? బ్రీఫ్గా వెళ్దాం, టైం ఎక్కువ లేదు. ఈ చాయిస్ బేస్డ్ అనేది 5 సంవత్సరాల నుండి వచ్చింది. ఇప్పుడు చాయిస్ బేస్డ్ అనేది ఏంటంటే విద్యార్థి ఇంట్రెస్ట్ని బట్టి అతను చూస్ చేసుకుంటాడు ఆప్షనల్ సబ్జెక్ట్స్. అదే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ అని చెప్పాము. ఇప్పుడు చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ నుంచి ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ అనేవి వస్తున్నాయి. ఎందుకంటే విద్యా విధానంలో మెకానికల్ ఇంజనీరింగ్ ఉన్నాడంటే మెకానికల్ ఇంజనీరింగు అనేక రకాలైన ఈ ఏఐతో కావాలా, తర్వాత ఎంఎల్తో కావాలా, డేటా సైన్సెస్ కావాలా, ఇవి వచ్చేటప్పటికి ఇవన్నీ ఉంటున్నాయి ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్స్. డేటా సైన్స్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఎట్లా యూజ్ చేయాలి, లేకపోతే ఎలక్ట్రానిక్స్లో ఎట్లా యూజ్ చేయాలి అనేది ఎన్విరాన్మెంటల్. ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ వాడికి ఎన్విరాన్మెంట్ కావాలా. ఈ ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ చేసుకో అనేక రకాలైన జాబ్స్ ఉన్నాయి. ఇవాళ చూసేది ఎంప్లాయర్ ఇంటర్ డిసిప్లినరీ నాలెడ్జ్ ఉందా లేదా అని చూస్తున్నారు. కాబట్టి చూస్ చేసుకునేది విద్యార్థి ఇంటర్ డిసిప్లినరీ మన డొమైన్ నాలెడ్జ్తో పాటుగా ఇంటర్ డిసిప్లినరీ నాలెడ్జ్ని కూడా అలవర్చుకోవడం మూలంగా జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఈ లెర్నింగ్ అనేది లైఫ్ లాంగ్ లెర్నింగ్. ఇవాళ జాబ్ వచ్చేసేసింది నాకు అయిపోయింది అనుకుంటా ఏడెట్గా లేదు. టెక్నాలజీ ఈజ్ ఫాస్ట్ చేంజింగ్. ఈ చేంజింగ్ సమానంగా మనం కూడా పరిగెత్తితే తప్పితే మనకు జాబ్ రక్షణ ఉండదు. అందుకని చెప్పి ఈ రెండు విద్యార్థి తెలుసుకోవాల్సినవి ఇంటర్ డిసిప్లినరీ నాలెడ్జ్ తెలుసుకోవాలా, కంటిన్యూస్గా చదివి కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడం మూలంగా జాబ్కు సంరక్షణ ఉంటుంది, వృద్ధి ఉంటుంది. ఓకే, అనురాధ్ గారు, హైబ్రిడ్ రిమోట్ జాబ్స్తో పాటు ఫ్రీలాన్స్ కాంట్రాక్ట్ హైరింగ్స్ కూడా పెరగొచ్చనే ఆ ఎస్టిమేషన్స్ అయితే ఉన్నాయి. మరి ఇది ప్లస్సా మైనస్సా? ఆ అవకాశాలను ఎలా అందుకోవాలి? సో ఒకటైతే 2024-25 ఆ ఇయర్ కంటే 25-26 అంటే ఈ ఇయర్ మొత్తం కూడా జాబ్ మార్కెట్ 20% బెటర్ ఉందండి. యాక్చువల్గా కొంచెం స్టెబిలైజ్ అయింది. లాస్ట్ ఇయర్ వాజ్ రియలీ వెరీ బ్యాడ్. దిస్ ఇయర్ కొంచెం స్టెబిలైజ్ అయింది. క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కూడా మెనీ కాలేజెస్ ఆర్ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ ద నంబర్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ దట్ కేమ్ టు దేర్ క్యాంపస్లో అయినవి చాలా హ్యాపీగానే ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు చెప్పిన కాంట్రాక్టర్స్, ఫ్రీలాన్సర్స్ అలాంటి జాబ్స్ కూడా పెరుగుతున్నాయండి. దాట్ ఈస్ అ డిఫికల్ట్ రూట్ యాక్చువల్లీ. కొంచెం డిఫికల్టే క్యాంపస్లో జాబ్ రావడం కంటే. అవి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే కొన్ని సైట్స్ ఉంటాయండి, ఫ్రీలాన్స్ సైట్స్ కొన్ని ఉంటాయి. సో స్టూడెంట్స్ అందరు కూడా కాలేజ్లో ఉన్నప్పుడే అక్కడ స్టార్ట్ చేస్తే అవి కూడా వాళ్ళ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. సో చాలా సైట్స్ ఉంటాయి మీకు. ఆ సైట్స్ అన్నిట్లో కూడా యూ కెన్ బిడ్ అనమాట. నేను ఇంతకే చేస్తాను అనే బిడ్డింగ్ చేయొచ్చు దాంట్లో. సో ఆ సైట్స్లో ఫస్ట్ ఒక వాళ్ళ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని వచ్చినా రాకపోయినా కూడా బిడ్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు వస్తుంది. సో దాట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇన్వాల్యుబుల్. వాళ్ళకి తర్వాత జాబ్ వచ్చినా కూడా ఇన్వాల్యుబుల్, జాబ్ రాకపోయినా కూడా ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మోర్ ప్రాజెక్ట్స్ వచ్చేటట్టు చాలా ప్రొఫైల్ స్ట్రెంథన్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఆ ఫ్రీలాన్స్లో చేసేవాళ్ళు
ఒక కంపెనీలో చేసే వాళ్ళకంటే కూడా చాలా బెటర్ స్కిల్స్ నేర్చుకుంటారు. అంటే కమర్షియల్స్ మాట్లాడుకోవడం, సాఫ్ట్ స్కిల్స్, నెగోసియేషన్, టు ఎక్స్ప్లెయిన్ దర్ ప్రాజెక్ట్, డిజైనింగ్ ఎ సిస్టమ్. సో టోటల్లీ వాళ్ళకి చాలా చాలా మంచి స్కిల్స్ వస్తాయి. మనం ఇందాక మాట్లాడుకున్న సాఫ్ట్ స్కిల్స్ అన్నీ కూడా ఇండైరెక్ట్గా ఈ ఫ్రీలాన్సింగ్ సైట్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల, ఆ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసి ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. డెఫినెట్లీ దీస్ ఆర్ బెస్ట్ రూట్స్ ఫర్ ఎ స్టూడెంట్, బోత్ ఫర్ స్కిల్స్, ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడానికి, తర్వాత జాబ్స్కి, జాబ్ రాకపోతే కూడా ఇవన్నీ కూడా పనికొస్తాయండి చాలా. అయితే 2026లో ఖచ్చితంగా నేను జాబ్ కొట్టాలి అనే ఎవరైతే ఉంటారో వారికి టాప్ 3 స్కిల్స్ ఇవి నేర్చుకోవస్తే పక్కా జాబ్ అనేది, అంటే ఆ టాప్ 3 ఏం చెప్తారు? నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ అయితే తప్పకుండా టెక్నాలజీ కొంచెం నేర్చుకోవాలండి. బిజినెస్ అనలిటిక్స్ అని, లేకపోతే డేటా సంబంధించి, డేటా సైన్స్ కంప్లీట్గా కాకపోయినా కూడా అండర్స్టాండింగ్ డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సార్ చెప్పినట్టు ప్రాంప్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా క్వశ్చన్ అడుగుతున్నావు నువ్వు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాంప్టింగ్, ఏఐ ప్రాంప్టింగ్ ఒకటి నేర్చుకోవాలి, అది నాన్ టెక్నికల్ వాళ్ళకి. సో టెక్నికల్లో కూడా ఐటీ వాళ్ళతో మనం ఎక్కువ మాట్లాడాలి అంటే ఫుల్ స్టాక్ అనేది ఇంకా మోస్ట్ పాపులర్ అండి. ఫుల్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కానీ, అదర్ స్టూడెంట్స్ కూడా, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా చాలామంది ఈ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో ఫుల్ స్టాక్ అనేది టాప్. ఇంకా దానికి తోడు డెఫినెట్గా ఈ న్యూ స్కిల్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, క్లౌడ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, అడిషనల్ స్కిల్స్ తప్పకుండా యాడెడ్ బెనిఫిట్ అవుతాయి. రైట్. అమిత్ గారు, అనురాధ్ గారు, అదేవిధంగా శివప్రసాద్ గారు, ధన్యవాదాలని డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాల్టి ప్రతిధ్వని. నమస్కారం.